దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందిని మనం గమనిస్తే వారు ఈ భూభౌతిక సంబంధమైన ఈ లోకం కొరకే ప్రయాసపడుతూ ఉంటారు. ఈ లోకంలో ఏదో సంపాదించాలని, ఏదో చేయాలని, ఏదో కూడబెట్టాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు, ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. మనం ఒకటి తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా, పుట్టినప్పుడు మనం ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు. చనిపోయిన తర్వాత ఈ లోకంలోంచి ఏమి తీసుకొని పోలేము. తల్లి గర్భంలో మనము దిగంబరులుగానే వచ్చాము, మరలా దిగంబరులుగానే వెళతాం. అయితే మనము చేసినటువంటి క్రియలకు ప్రతిఫలాన్ని మాత్రం ఖచ్చితంగా అనుభవించాలి. మంచి క్రియలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది, చెడ్డ క్రియలు చేస్తే చెడ్డ ఫలితం ఉంటుందండి. దయచేసి గమనించండి. ఈ లోకము, దీని ఆశ ఇది గతించిపోయిందండి. ఈ భూలోకము ఇది శాశ్వతము కాదు. మనం ఇక్కడ శాశ్వతంగా జీవించం. దేవుని చిత్తము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ఆ స్థలము అవే శాశ్వతమైనవి. అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూద్దాము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం మనము చూసినట్లయితే అక్కడ చివరి లైన్లో ఈ రీతిగా భక్తుడు రాస్తూ ఉన్నాడు, ఆత్మపూర్ణుడై. ఏలగనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నదంట. ఒకానొక సమయం వచ్చినప్పుడు ఈ భూమి, ఆకాశము అగ్ని చేత కాల్చివేయబడింది. దీని మీద కృత్యములన్నీ కాల్చివేయబడతాయి. ఈ బిల్డింగ్స్, కట్టడాలు, ఈ భూమి అంతా తగలబెట్టబడింది. సముద్రం కాలిపోతుంది, ఆకాశాలు కాలిపోతాయి. అయితే దేవుడు కొత్త ఆకాశము, కొత్త భూమిని సృష్టిస్తాడు. ఈ లోక నటనంతా గతించిపోయిందండి. నూతనమైనవిగా ఆయన చేయబోతూ ఉన్నాడు. ఈ లోకమును ప్రేమించి, దీనిని ఆశించి, దీని కొరకు ప్రయాసపడే నీవు గతించిపోయేదానికి ఎందుకు సహోదరుడా ప్రయాసపడుతున్నావు? గతించిపోయేదానికి ఎందుకు నీ మనసంతా పెట్టుకొని ఉన్నావు? శాశ్వతమైనది, నిశ్చలమైనది, అక్షయమైన దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ దినాల్లో మనుష్యులు 190 మంది ఈ భూభౌతిక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుంటున్నారు, కానీ పరసంబంధమైన వాటి మీద మనసులు ఉంచుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడిన నీవు, నేను, మనమందరము పైనున్న వాటిని వెతకాలి. పరసంబంధమైన వాటి మీద దృష్టించుకొని వాటి కొరకు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఈ విశ్వాసయాత్రను కొనసాగించుకోవాలి. ఎందుకంటే ఈ లోక నటన గతించిపోతుంది. ఈ లోక నటన గతించిపోతుంది కాబట్టి శాశ్వతమైనది, గతించినటువంటిది, అక్షయమైన దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి అది పొందుకొనుట కొరకు మనం ప్రయాసపడదాం. అది మనం సొంతం అగ్గు వరకు ఈ విశ్వాసయాత్రలో దేవుని చేత నడిపించబడి నిత్యరాజ్యం చేరుకుందాం. యుగాలు దేవునితో ఉందాం. ఇటు కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.